స్టార్ట్. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 30 మార్చి 2026 సోమవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి మారుతి స్విఫ్ట్ ZXi ప్లస్ పెట్రోల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 2025 సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, అక్టోబర్ రిజిస్ట్రేషన్, జగిత్యాల లోకల్ బండి. మన దగ్గరికి అమ్మకానికి వస్తే తమ్ముడు నేను లేను, యూట్యూబ్లో వీడియో పెట్టాం, ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో పెట్టాం. చాలామంది ఇదాకా వచ్చి దీన్ని చూసి వాపసు కూడా వేయరు. ఒకసారి వచ్చి నిన్న పేమెంట్ చేసిండట సార్. ఈరోజు తమ్ముడు బండి తీసుకెళ్తుండు, బండికి సంబంధించిన 2 keys ఇచ్చేస్తున్నా. సారు పేమెంట్ ఒక 30,000 ఆపింది, మొత్తం పేమెంట్ చేసి ఒక 30,000 ఆపిండి సార్. 2025 అక్టోబర్ బండి, కస్టమర్కు 8 లక్షలకు అమ్మినాం. 7,70,000 రూపాయలు అమౌంట్ ఇచ్చేసి ఒక 30,000 ఆపిరు. ఇప్పుడు జగిత్యాల నుంచి రామగుండం బండి వస్తుంది, పెద్దపల్లి జిల్లాలో వస్తుంది, అంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లానే. బండి కేవలం 8,000 మాత్రమే తిరిగింది సార్. బండి మొత్తం ఒకసారి మళ్ళీ చూపెడతా, ఎందుకంటే వాళ్ళు వచ్చి చూసుకొని పేమెంట్ చేసిపోయారు. ఒక 30,000 ఆపిరు. మీరు వాళ్ళకి నుంచి బండి పంపించమంటే మేము జగిత్యాల నుంచి ఇప్పుడు రామగుండంకు ప్రకాష్ బండి తీసుకొని వెళ్తుంది సార్. ఒకసారి బండి కూడా మొత్తం చూసుకొని, మేము లాస్ట్ టైం వీడియోలో వేసినప్పుడు ఇది చూపెట్టిండ తమ్ముడు, ఇది గీత చిన్న గీత ఉండేనట, చూపెట్టింది. ఓకే, బంపర్ గీత ఉన్నది కూడా చూపెట్టినట. ఒకసారి మళ్ళీ చూసుకోరు సార్. బండి మమ్మల్ని నమ్మి ఆ సారు పేమెంట్ చేసిండు, మేము అదే నమ్మకం కొద్ది ఇప్పుడు బండి తీసుకుపోయి సార్కి ఇంటికాడ హ్యాండ్ ఓవర్ చేస్తాం. బండి మాది కాదు, మాకు పార్క్ అండ్ సేల్కి వచ్చింది. కొత్త బండి ఎంత ఉందో కూడా మాకు నాలెడ్జ్ సార్ లేదు సార్. కస్టమర్ కొని 6 నెలలు కూడా కాలేదు, అమ్ముకున్నాడు. ఎందుకు అమ్ముతుండని కూడా మేము అడగాం. ఆయనకు బండి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఆయనకి ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. కాకపోతే బండి ఇక్కడ తెచ్చిండు, పార్కింగ్లో పెట్టిండు, మేము వీడియో చేసినాం. కస్టమర్ వచ్చిండు, డీలోకి అయింది, వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆయన దగ్గర ఒక 10,000, ఈయన దగ్గర ఒక 10,000 తీసుకున్నాం సార్. ఇప్పుడు బండి ఇక్కడికి వెళ్ళి రామగుండం పంపిస్తున్నాం. ఒకసారి బండి మొత్తం చూసుకోరి. బండి ఇక్కడ నుంచి ఎట్లుందో అట్లనే అక్కడ తీసుకొని తమ్ముడు అప్పయ్యపత్తాడు. మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఒకసారి విజిట్ చేయరు సార్. ఈ నెంబర్కి కాల్ చేయరు. తమ్ముడు లిఫ్ట్ చేయకపోతే ఈ నెంబర్కి కాల్ చేయరు. బాగా అట్లా ఏం కాదు, గీత పడ్డది చిన్న. టాప్ మోడల్ బండి సార్, షోరూంలో కొన్నట్టే కస్టమరు. ఇది కొత్త బండి, నాకు తెలిసి 10 లక్షల పైన ఉంటుంది అనుకుంటా. వీళ్ళు 8 లక్షలకు కొన్నారు, 6 నెలలకు కాకముందే. ఇక చూసుకోరు, సిల్ న్యూ వెహికల్. ఇది కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చిండు ముంగటికి, బంపర్ అవన్నీ కదా. ఇక చిన్న గిడ గీత ఉంటే కలం టచ్ చేయించిండు. బ్రిస్టోన్ కంపెనీ టైర్లు ఉన్నాయి. ఈ గీత కూడా ఉంది, ఒకటి చిన్న డెంటు. డోర్లు ఒరిజినల్. ఇంటీరియర్ చూసుకోర్రి. 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి. పుష్ బటన్ స్టార్ట్, ఆటో క్లైమేట్, అలై వీల్స్ ఉంటాయి. రియర్ ఏసీ కూడా ఉంది. బండి ఫ్రంట్ పొజిషన్, చాబీ ఆన్ చేసి పెట్టుకో. డ్యూయల్ కలర్ సార్, పైన బ్లాక్ వచ్చి కింద వైట్ వచ్చింది. బండికి బ్యాక్ వైపర్, రియర్ సెన్సార్స్, రివర్స్ కెమెరా ఉంది. లోపల బాడీ కవర్ కూడా ఉంది, నెంబర్ ప్లేట్లు కూడా ఉన్నాయి. నెంబర్ ప్లేట్ ఇంకా ఎక్కియాలి బండికి. మరి ఇదేంది నెంబర్ ప్లేట్? ఇది ఎక్స్ట్రానా? గవర్నమెంట్దా? ఇక సార్ వీల్ పాన జాగ్రాడ్ ఇప్పటివరకు ముట్టుకోలేరు. నేను చూపెట్టినది కూడా. బండి ఎక్కడైనా రోడ్డు మీద ఆగిపోతే ఇది పెట్టుకోవడానికి. నేను ఓలేదు, ఇది ఓలియా. స్టెప్ని చూసుకోరు సార్, షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది, ఇప్పటివరకు ముట్టుకోలే. స్విఫ్ట్ ZXi ప్లస్ 2025 అక్టోబర్, 2025 అంటే 15, 2040 దాకా ఉంటుంది సార్ దీని జీవితకాలం. ప్యూర్ పెట్రోల్ ఇంజన్. కేవలం 7,285 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. బండికి పుష్ బటన్ వచ్చింది, క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చింది, వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్, ఆటో క్లైమేటు, పెద్ద చార్ట్ అంత డిస్ప్లే ఉంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. కింద ఫ్లోర్ మ్యాటింగ్ కూడా వేయించుకున్నాడు కస్టమర్. కొత్త బండి సార్, కేవలం 8 లక్షలకు అమ్మినాం. ఇప్పుడు బండి ఇక్కడికి వెళ్ళి రామగుండం పోతుంది. కస్టమర్కు డెలివరీ చేయడానికి ప్రకాష్ పోతుంది. జాగ్రత్త. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.